గుడి దగ్గర ఉంటారా? ఊడుస్తారా? వేణుగోపాల స్వామి టెంపుల్. అప్పటికప్పుడు అనుకుని యూట్యూబ్లో చూసి వచ్చాను మేము. రామానుజాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాల స్వామి దేవాలయం, ఎదులాబాద్ గ్రామం, గట్కేసర్ మండలం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. హైదరాబాద్కి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రుక్మిణి సత్యభామా సమేత వేణుగోపాల స్వామి ఆలయం సుమారు 600 సంవత్సరాల క్రితం నాటి దేవాలయం. 15 సంవత్సరాల క్రితం శేషాచార్యులు మరియు వారి సహోదరులు అన్నదమ్ములు అందరూ కలిసి ఈ దేవాలయాన్ని మరలా జీర్ణోద్ధరణ చేయడం జరిగింది. ఈ స్వామిని సంతాన వేణుగోపాల స్వామి అని నమ్ముతారు. స్వామికి సంతానం ఆలస్యం అవుతున్న వారు కానీ ఇతరత్ర ఏ ఇబ్బందులు పడుతున్న వారు ఎవరైనా కూడా ఈ స్వామిని కొలిచినట్టయితే ఖచ్చితంగా జరుగుతుంది అని ఒక నమ్మకం. అయితే రుక్మిణీ కళ్యాణంలో చెప్పినట్టుగానే, మన పూర్వాపరంలో చెప్పినట్టుగానే రుక్మిణీ కళ్యాణం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వారికి కళ్యాణం ఆలస్యం అవుతున్న వారు ఎవరైనా కూడా ఈ కళ్యాణం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా జరుగుతుందని మరొక నమ్మకం. అయితే ఆ రుక్మిణీ కళ్యాణంలో చెప్పినట్టుగా ఈ స్వామి కళ్యాణం చేసినట్టయితే ఖచ్చితంగా వారికి వివాహం కలుగుతుంది, సత్సంతానం కూడా కలుగుతుంది అని అందరూ నమ్ముతారు. అదేవిధంగా జరుగుతుంది కూడా. ఈ విధంగా స్వామి యందు ఎంతోమంది భక్తులు వేంచేసి ఇక్కడ ప్రతి మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా గీతాయజ్ఞం మరియు స్వామివారి కళ్యాణోత్సవం, స్వామివారి రథోత్సవం, చక్రస్నానం ఇవన్నీ కూడా బ్రహ్మోత్సవంలో భాగంగా అన్నీ జరుగుతూ ఉంటాయి. అనేక మంది భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారి కృపకు పాత్రులై అత్యంత విశేష ఫలితాన్ని కూడా పొందుతున్నారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. కరెక్ట్ వచ్చిందండి. ఓం పూర్వోక్తేన